అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే ట్రైన్లో దాదాపు 14 గంటల సమయం పడుతుంది. అదే బస్సులో అయితే కనీసం 12 నుంచి 15 గంటలు. ఫ్లైట్లో వెళ్దామంటే ఎయిర్పోర్ట్కి ముందుగా వెళ్ళడం, చెకింగ్ ఇదంతా ఒక ప్రాసెస్. కానీ ఇకపై హైదరాబాద్ టు ముంబై జర్నీ కేవలం 3 గంటల్లోనే కంప్లీట్ కాబోతుంది. అవును, మీరు వింటుంది నిజమే. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైలు అంటే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు డిపిఆర్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు ఈ ట్రైన్ రూట్ ఏంటి, మన తెలంగాణలో స్టేషన్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయి, దీనివల్ల సామాన్యులకు కలిగే లాభం ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదట ఈ ప్రాజెక్టు బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని వికార్ రోలి నుంచి అంటే శంషాబాద్ దగ్గర నుంచి ముంబై వరకు మొత్తము ఈ కారిడార్ పొడవు 761 కిలోమీటర్లు. ఈ ట్రాక్ మీద మన హై స్పీడ్ రైలు గంటకు గరిష్టంగా 330 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విమానం రన్వే మీద టేకాఫ్ తీసుకునే ముందు ఎంత స్పీడ్తో వెళ్తుందో దాదాపు అంతే స్పీడ్తో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు. ఇది కేవలము ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, 2 మెగా సిటీల మధ్య ఎకానమీ పరుగులు పెట్టించే ప్రాజెక్టు. 2027-28 ఆర్థిక సంవత్సరంలో దీని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది అంటే మొత్తం 761 కిలోమీటర్ల కారిడార్లో 13 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి 3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాయి. తెలంగాణలో 3 స్టేషన్లు, మన రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, కోకాపేట, వికారాబాద్లో స్టేషన్లు రాబోతున్నాయి. ఇందులో కోకాపేట స్టేషన్ను డిపిఆర్లో కొత్తగా యాడ్ చేయడం విశేషం. కర్ణాటకలో ఒక స్టేషన్, కర్ణాటక పరిధిలో కలబుర్గిలో ఒక స్టేషన్ ఉంటుంది. మహారాష్ట్రలో 9 స్టేషన్లు, సోలాపూర్, పండరీపూర్, బారామతి, పూణే, పింప్రి, చించ్వాడ్, లోనావాలా, నవీ ముంబై, థానే మరియు విక్రోలి. ఈ రూట్ మ్యాప్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఇది కేవలం ఐటీ ఉద్యోగులకే కాదు, పండరీపూర్ వెళ్లే భక్తులకు, లోనావాలా వెళ్లే టూరిస్టులకు, పూణే వెళ్లే స్టూడెంట్స్కు ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ఐటీ హబ్ను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది గుండెకాయ. ఇక్కడ నుంచి ముంబైకి, పూణేకి ఐటీ ఉద్యోగులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు కోకాపేటలో స్టేషన్ రావడం వల్ల ఆఫీస్ అయిపోగానే ట్రైన్ ఎక్కి 3 గంటల్లో ముంబై చేరుకోవచ్చు. కేంద్రం ఇటీవల హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ రైళ్లను కూడా ప్రకటించింది. అంటే ముంబై, బెంగళూరు, చెన్నై ఈ 3 మెగా కారిడార్లకు కనెక్టింగ్ పాయింట్గా శంషాబాద్ను ఒక భారీ జంక్షన్గా మార్చబోతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసింది. వాస్తవానికి మొదట ఈ ప్రాజెక్టును హైదరాబాద్, పూణే వరకే ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికీ పూణే నుంచి ముంబైకి హై స్పీడ్ రైలు ప్రతిపాదనలు ఉండడంతో ఆ రెండింటిని విడివిడిగా చేసే కంటే ఒకే కారిడార్గా మార్చితే బాగుంటుందని భావించి దీన్ని హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్గా పొడిగించారు. దీనివల్ల ప్యాసింజర్కు టైం ఆదా అవ్వడమే కాకుండా ప్రాజెక్టుకు లాభాలు కూడా త్వరగా వస్తాయి. ఈ హై స్పీడ్ రైలు పూర్తయితే వికారాబాద్ లాంటి ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయి. ముంబై, పూణే నుంచి పెట్టుబడులు హైదరాబాద్కు సులభంగా వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో శంషాబాద్, కోకాపేట, వికారాబాద్ బెల్ట్ ఊహించని రేంజ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. 2 నగరాల మధ్య వాణిజ్యం కూడా ఊపందుకుంటుంది. సో హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైలు కారిడార్ డిపిఆర్ లేటెస్ట్ అప్డేట్ 2027-28లో పనులు మొదలైతే ఇది పూర్తవడానికి కనీసం 5 నుంచి 6 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మరి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో టికెట్ రేట్ ఎంత ఉంటే సామాన్యులకు అందుబాటులో ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.